బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ కండువ కప్పుకోనున్నారు. మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మర్రి శశిధర్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కాళేశ్వర ప్రాజెక్టుతో పాటు గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు, విధి విధానాలు తదితర అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. గురువారం అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ అయిన మర్రి శశిధర్ రెడ్డి చేరికపై ఆయన గ్రీన్ సిగ్నల్ రావడంతో శశిధర్ రెడ్డి శుక్రవారం ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ కండువ కప్పుకోనున్నారు. మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మర్రి శశిధర్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కాళేశ్వర ప్రాజెక్టుతో పాటు గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు, విధి విధానాలు తదితర అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. గురువారం అమిత్ షాతో మంత్రి ఈటెల భేటీ అయినట్లు మర్రి శశిధర్ రెడ్డిపై చేరికపై ఆయన గ్రీన్ సిగ్నల్ రావడంతో శశిధర్ రెడ్డి శుక్రవారం ఆయన కలిశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ సంపత్. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి విజయవంతంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా బీజేపీలో చేరికల విషయంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. మునుగోడు ఉప ఎన్నిక ముందు ఒకరిద్దరు నాయకులు బీజేపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో వచ్చడము, అయితే బూర నరసయ్య గౌడ్ టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ బీజేపీలో చేరినప్పటికీ మిగతా 2-3 నేతలు బీజేపీ నుంచి వెళ్ళడంతో బీజేపీ కొంత వెనక వెళ్తుందా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక నిన్నటి నుంచి అనుకున్నప్పటికీ ఈ చేరికల నుంచి కొంతమంది వెళ్ళడము, పార్టీని కొంతమంది వీడడము, చేరికలకు ఎవరు ముందుకు రాకపోవడము అనేది కొంత సందిగ్ధంగా ఏర్పడినప్పటికీ మళ్ళీ కాషాయ పార్టీ చేరికల మీద ఫోకస్ పెట్టడం స్పష్టమవుతుంది. ఉప ఎన్నికలో కొంత పార్టీ పరాజయం పాలైనప్పటికీ పార్టీ నైతికంగా విజయం సాధించని పార్టీ నేతలు శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో పార్టీని ఏమాత్రం శ్రేణుల్లో నిరాశ నిస్పృహ నెలకొనకుండా ఉండాలి అన్న సంకల్పంతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు పార్టీలో కొత్త రక్తాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చేరికల విషయంలో సంప్రదింపులను మాత్రం ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతకాలంగా పెద్దపల్లి చెందిన ఒక నేత, టీఆర్ఎస్ చెందిన ఒక నేత పార్టీలో చేరుతున్నారని కొంత ప్రచారం జరిగింది. అయితే ఆయన ఢిల్లీలోనే ఉన్నా కానీ నేను బీజేపీ అధిష్టానంతో మాట్లాడట్లేదు, బీజేపీలో చేయటం లేదని అయితే స్పష్టత ఇచ్చారు. మరో పక్క
మరి శశిధర్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం చెప్పారు, నేను బీజేపీలో చేయటం లేదు, ఢిల్లీలో ఉన్నారు వాస్తవం, నేను వేరే పనుల మీద వచ్చాను, మా మనమరాలు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చాను అని సమయంలో చెప్పారు ఆయన. అయినప్పటికీ తాజా పరిస్థితులు చూస్తే నిన్న సాయంత్రము మరి శశిధర్ రెడ్డి మా హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన చేరిక దాదాపు ఖాయమైంది. అయితే చేరిక కన్నా ముందు కొంత బీజేపీ భారీ కసరత్తు చేసిందని ఇక్కడ మనం చెప్పొస్తాం. కారణం ఏంటంటే అంతకన్నా ముందు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్ళి 2 రోజులు అక్కడే మకాం వేశారు. అక్కడ కొంతమంది అంటే పార్టీ రాష్ట్ర నాయకులతోటి రహస్య మంత్రాలు జరిపానన్న సమాచారం పార్టీలో వచ్చింది. తర్వాత ఈటల రాజేందర్ హైదరాబాద్ లో అడుగు పెట్టగానే మళ్ళీ వెంటనే అక్కడ మన బండి సంజయ్, తర్వాత పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వీళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు కొంత మంత్రాంగం జరిపిన తర్వాత మరి శశిధర్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తుంది. పార్టీ అంటే కొంతకాలంగా మరి శశిధర్ రెడ్డి చాలా దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఆయన పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక కానీ, లేకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర, దాంట్లో కూడా ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఆయన ఎటువంటి దాంట్లో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో కూడా పాల్గొనలేదు. మొత్తంగా చూస్తుంటే పార్టీ సీనియర్ నాయకుడు శశిధర్ రెడ్డి పార్టీ వీయడం అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత నష్టమే. ఆయన మాజీ ముఖ్యమంత్రి బర్రి చిన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నారు మరి శశిధర్ రెడ్డి. మరి శశిధర్ రెడ్డి ఆయన కొంచెం ఇంటలెక్చువల్ వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కొంత విజన్ ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ను వీడడం అనేది ఆ పార్టీకి కూడా కొంత ఇబ్బంది. మొత్తంగా చూస్తే బీజేపీకి మరోసారి ఆక్సిజన్ నింపుతున్నారు అని చెప్పొచ్చు ఈ చేరికలతోటి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ శశిధర్ రెడ్డి చేయడము ఒక మళ్ళీ మొదలైన నేపథ్యంలో త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి. అధికార పార్టీలో చెందినటువంటి కొంతమంది కూడా టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు మరోసారి చెప్తున్నారు. మరి గత కొంతకాలంగా బీజేపీ నాయకులు మా టచ్ లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీరున్నారు చెప్పినప్పటికీ అది అంత పెద్ద సక్సెస్ అనిపించలేదు, అంత పెద్ద ఫోకస్ గా కూడా కాలేదు, అంత పెద్ద రాష్ట్ర రాజకీయాల మీద అంత ప్రభావం కూడా చూపలేదు వాళ్ళ ఆ ప్రకటన. అయితే తాజాగా మునుగోడు ఉప ఎన్నిక పరాభవంతో కొంత శ్రేణులు నిరాశ నిస్పృహతో ఉన్న నేపథ్యంలో ఈ చేరికలు మళ్ళీ ప్రారంభం కావడము అంటే రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయిలో కీలక నేతలు, కాంగ్రెస్ లో కీలక నేత శశిధర్ రెడ్డి వాళ్ళు చేరడము, తర్వాత టీఆర్ఎస్ చెందిన మరికొంతమంది కూడా చేరతారని ప్రచారం జరుగుతుండడము తోటి మరోసారి శ్రేణుల్లో జోష్ను నిండే అవకాశం అయితే ఉంది. సంపత్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.